జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. రాయవరం మండల సిఐటియు కన్వీనర్ దొమ్మేటి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి మాని తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, ఆశా వర్కర్స్ యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మి, నేను రాయవరం మండల సిఐటియు కన్వీనర్ని. ఈరోజు అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికలను సాధించుకోవడం కోసం చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్న ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మొత్తం వేలాదిగా ఎంతోమంది అంగన్వాడీలు రోడ్డెక్కి తమ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కానీ ప్రభుత్వం చాలా మొండిగా మా న్యాయమైన డిమాండ్స్ని మీరు నెరవేరుస్తారని, అలా నెరవేర్చని పక్షంలో మేము తిరిగి ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, అలాగే రాత్రి ఎవరైతే అరెస్ట్ చేశారో వారందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని, విడుదల చేయని పక్షంలో మేము మళ్ళీ తిరిగి ఈ వాళ్ళని విడుదల చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీ మండల అధ్యక్షురాన్ని. అయితే రాత్రి అనేక మందిని అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ని కూడా టెంట్ల నుంచి ఈడ్చుకెళ్ళి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వమే ప్రతి టెంట్లోకి కూడా 42 రోజులు ధర్నా చేసినప్పుడు ప్రతి టెంట్లోకి వచ్చి కూడా మేము మీ హామీలన్నీ కూడా చాలా న్యాయమైనయమ్మా, మేము రాగానే ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గానో తగ్గేదే లేదు. కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేసి మా న్యాయమైన కోరికలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం.